ఇవాళ నేను లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మీరు దీని ప్రీవియస్ ఎపిసోడ్ కనుక చూడలేదంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే స్మిత్ క్లెన్ తోటి అంటూ ఉంటాడు, నువ్వు ఒక బియాండర్ అవ్వాలి. ఇంకా దానికి సంబంధించిన ఒక కార్డ్ ని కూడా ఇస్తాడు. ఇంకా బేసికలీ కార్డ్ వచ్చేసి ఒక పబ్ కి సంబంధించిన డ్రెస్. సరిగా ఇది అయిపోయిన తర్వాత క్లెన్ ఆ పబ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఇంకా ఇక్కడ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు క్లెన్ డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉండే బార్ టెండర్ అయితే కలుస్తాడు. తనకు ఆ కార్ ని చూపించి తనతో అంటాడు, నన్ను స్మిత్ ఇక్కడికి పంపించాడు. ఇక ఇదంతా విని తను క్లెన్ ని ఒక ఎలివేటర్ లోకి అయితే తీసుకెళ్తాడు. ఇక దీని తర్వాత క్లెన్ నైట్ ఆఫ్ ఆఫీస్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఇక్కడ మనం ఒక అమ్మాయిని అయితే చూస్తాం. ఇక ఈమె పేరు వచ్చేసి రోజెన్. ఇప్పుడు క్లెన్ తనతో అంటాడు, దాన్ని ఇక్కడికి డంక్ స్మిత్ పంపించాడు. ఇక ఇది విని రోజెల్ తన స్మిత్ దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ ప్లేస్ లో మనం మిగతా బియాండర్స్ అందరినీ కూడా చూస్తాం. సరే ఇక రోజెన్ క్లెన్ తోటి అంటూ ఉంటుంది, నువ్వు ముందుకు వెళ్ళి రైట్ తీసుకో, నీకు అక్కడే స్మిత్ యొక్క రూమ్ కనబడుతుంది. ఇది విని క్లెన్ అంటాడు, నువ్వు కూడా నాతో రావచ్చు కదా. దీనిపై రోజెన్ అంటుంది, స్మిత్ చాలా మంచివాడే కానీ నాకెందుకో తన్ని చూస్తే భయం వేస్తుంది. సరే ఇక దీని తర్వాత క్లెన్ స్మిత్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు స్మిత్ క్లెన్ కి ఒక ఫామ్ ని సైన్ చేయమని చెప్తాడు. ఈ ఫామ్ లో స్పెషల్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ అని రాసుంటుంది. ఇప్పుడు క్లెన్ అంటాడు, నేను విన్నాను మీరు బ్లాక్ థ్రోన్ సెక్యూరిటీ కంపెనీ కోసం పనిచేస్తారని. దీనిపై స్మిత్ చెప్తాడు, అందరిని నమ్మించడానికి మేము ఇలా చేస్తాం, కానీ నిజం చెప్పాలంటే మేము చర్చ్ ఆఫ్ ఎవర్ నైట్ గాడెస్ కోసం పనిచేస్తాం. ఇంకా ఏదైనా సూపర్ న్యాచురల్ క్రైమ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మేమే వెళ్ళి వీటిని సాల్వ్ చేస్తాం. సో అందుకే వీళ్ళు ఇంతకుముందు క్లెన్ వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు వెళ్లారు. ఇంకా వీళ్ళందరినీ నైట్ టాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సరే ఇక దీని తర్వాత స్మిత్ క్లెన్ ని ఒక రూమ్ లోకి అయితే తీసుకెళ్తాడు. ఇక్కడ చాలా మంది పేర్లు అయితే రాసుంటాయి. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇవన్నీ చనిపోయిన వాళ్ళ పేర్లని. ఇక్కడ వీళ్ళంతా బియాండర్స్ అయ్యాక వాళ్ళ బ్రెయిన్స్ ని కంట్రోల్ చేసుకోలేక చనిపోయారు. సరేగా ఇప్పుడు స్మిత్ క్లెన్ తోటి అడుగుతూ ఉంటాడు, నీకు స్మిత్ ఆఫ్ క్రియేషన్ గురించి ఏమైనా తెలుసా? దీనిపై క్లెన్ చెప్తాడు, అన్నిటికంటే ముందు ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది, దాంట్లో నుంచే క్రియేటర్ జన్మించాడు. ఇంకా తన వల్లే ఈ లోకానికి వెలుగు వచ్చింది, ఇంకా తనే ఈ లోకాన్ని క్రియేట్ చేశాడు. ఇంకా తన ఒక కన్నేమో సూర్యుడు అయ్యింది, ఇంకొక కన్నేమో చంద్రుడు. ఇంకా తన శరీరం నుంచి భూమి ఇంకా స్టార్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఇదంతా విని స్మిత్ తనకి పాత్వేస్ గురించి అయితే చెప్తాడు, మనుషులు కొన్ని ఇంగ్రీడియంట్స్ ని కలిపి ఒక పోషన్ ని రెడీ చేస్తారు. ఇక అది తాగడం వల్ల మనకి పాత్వేస్ కి సంబంధించిన పవర్స్ వస్తాయి. ఇది విని క్లెన్ కి గుర్తుకొస్తుంది, స్మోక్ లో ఉన్న అతను కూడా ఇదే చెప్పాడని. అంటే ఎపిసోడ్ 1 లో క్లెన్ అతన్ని సమన్ చేస్తాడు, చూడండి అతని గురించి చెప్తున్నాడు. సరేక ఇప్పుడు స్మిత్ అంటాడు, మా దగ్గర 4 పాత్వేస్ కి సంబంధించిన పోషన్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న పోషన్స్ అన్ని సీక్వెన్స్ 9 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా నేను సీక్వెన్స్ గురించి ఎపిసోడ్ 1 లోనే చెప్పాను. సరే ఇక దీనిలో ఫస్ట్ పోషన్ నేమ్ వచ్చేసి స్లీప్లెస్. ఇది వచ్చేసి డార్క్నెస్ కి సంబంధించిన పాత్వే. ఇక సెకండ్ వచ్చేసి క్రాప్స్ కలెక్షన్. ఇది వచ్చేసి డెత్ కి సంబంధించిన పాత్వే. ఇక థర్డ్ వచ్చేసి మిస్టరీ ప్రాయర్. ఇది హర్మిత్ కి సంబంధించిన పాత్వే. ఇక లాస్ట్ లో వచ్చేసి సియర్. ఇది వచ్చేసి ఫూల్ కి సంబంధించిన పాత్వే. ఇప్పుడు క్లెన్ సరిగా డిసిజన్ తీసుకునేలా స్మిత్ అతన్ని ఒక అతని దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఇక్కడ వెళ్తూ క్లెన్ అవుతూ ఉంటాడు, నేనైతే ఫస్ట్ 2 అయితే తీసుకోను, ఇంకా మిగిలిన రెండిట్లో నుంచి నేను ఏదో ఒకటి తీసుకుంటా. అంటే మిస్టరీ ప్రాయర్ ఇంకా సియర్ అయితే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు క్లెన్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సరే ఇక దీని తర్వాత క్లెన్ ఒక అతని దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది ఇతను మిస్టరీ ప్రాయర్ సీక్వెన్స్ 9 కి సంబంధించిన బియాండర్ అని. ఇప్పుడు తిను క్లెన్ తోటి అంటాడు, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు, ఇంకా దానికంటే ముందు బుక్స్ సెల్ఫ్ లో పెట్టడానికి నాకు హెల్ప్ చేయి. ఇప్పుడు తిను చెప్తాడు, నా దగ్గర ఎంపరర్ రోజెల్ కి సంబంధించిన ఒక డైరీ ఉంది. ఇంకా ఆ డైరీలో అతను ఏ లాంగ్వేజ్ లో రాశాడో ఏంటో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకా నేను దాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి డీకోడ్ చేద్దాం అనుకున్నా డీకోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా తను క్లెన్ కి ఆ డైరీకి సంబంధించిన కొన్ని పేజెస్ అయితే ఇస్తాడు. ఇప్పుడు క్లెన్ ఆ లాంగ్వేజ్ ని చూస్తే తెలుస్తుంది ఇది చైనీస్ లో రాస్తుందని. ఇంకా మనకి తెలిసిందే కదా క్లెన్ చైనా నుంచి వచ్చాడు కాబట్టి దీన్ని ఈజీగా చదవగలడు. ఇక ఇదంతా చూసాక క్లెన్ కూడా అర్థమైపోతుంది రోజెల్ కూడా నాలాగే ఒక ట్రాన్స్ మైగ్రేట్ అని. ఇక ఇందులో మనం చూస్తే రోజెల్ తన లైఫ్ గురించి రాసుంటాడు. ఇందులో తను పాత్వేస్ కి సంబంధించిన పవర్స్ గురించి చెప్తాడు, అవిటిని పర్ఫెక్ట్ గా ఎలా వాడాలో కూడా చెప్తాడు. ఇంకా తను చెప్తాడు, నేను పాత్వేస్ ని ఎంచుకోవడంలో తప్పు పని చేశాను, నేను అప్రెంటిస్ సియర్ లేకపోతే వేరే ఏదైనా పాత్వే ఎంచుకున్నా బాగుండు. సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న తను అంటాడు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఇది విని క్లెన్ అంటాడు, నేను దీన్ని చదవడానికి ట్రై చేస్తున్నాను. ఇది విని తను నవ్వుతూ ఉంటాడు. తను అంటాడు, దీన్ని ఇప్పటి వరకు నేనే చదవలేకపోయాను, నువ్వేం చదువుతావు? సరే ఇప్పుడు క్లెన్ రోజెల్ చెప్పిందంతా విని సియర్ కి సంబంధించిన పోర్షన్ అయితే తీసుకుంటాడు. ఇప్పుడు ఇదంతా విని తను క్లెన్ కి అయితే వార్నింగ్ ఇస్తాడు. తనంటాడు, నువ్వు ఒక్కసారి ఈ పాత్వేలో గనుక ఎంటర్ అయ్యావంటే నువ్వు మళ్ళీ నీ పాత్వేని మార్చుకోలేవు. అంటే క్లెన్ తన జీవితం మొత్తాన్ని ఒకే పాత్వేలో గడపాలి. ఇది విని క్లెన్ అంటాడు, నాకు అర్థమైంది, నాకు సియర్ కి సంబంధించిన పాత్వే కావాలి. ఇక దీని తర్వాత తను కొన్ని ఇంగ్రీడియంట్స్ ని కలిపి ఒక పోషన్ అయితే రెడీ చేస్తాడు. ఇప్పుడు దీన్ని చూసి క్లెన్ అంటాడు, నేను ఈ పోషన్ ని డైరెక్ట్ గా తాగాల? ఇది విని తనంటాడు, నువ్వు భయపడకు, దీన్ని నువ్వు డైరెక్ట్ గానే తాగొచ్చు. ఇక తను చెప్పినట్టే క్లెన్ ఆ పోషన్ అయితే తాగుతాడు. దీని తర్వాత ఆ పోషన్ క్లెన్ యొక్క బ్లడ్ లోనైతే కలుస్తూ ఉంటుంది. ఇక చూస్తుండగానే క్లెన్ కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దీనిపై తను చెప్తాడు, నువ్వు పోషన్ ని తాగావు కాబట్టి నీకు ఇలాగే ఉంటుంది, నువ్వు జస్ట్ నీ మీద ఫోకస్ చేయి, ఇది ఆలోచించు, ఈ లోకంలో నీకు ఈజీగా దొరికేది ఏంటి? ఇది వినగానే క్లెన్ ఒక హ్యాట్ ని అయితే గుర్తు
తెచ్చుకుంటాడు. ఇది విని తను అంటాడు, బాగా చెప్పావు. ఇప్పుడు క్లేన్ తను సరిగా ఫోకస్ చేసుకునేలా తిను క్లేన్ ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. తన ఆన్సర్ చెప్తూనే ఉంటాడు. సరేక ఇది అయిపోయిన తర్వాత తను అంటాడు, నువ్వు నీ మైండ్ మీద ఫోకస్ చేయి. ఇక మనం చూసగానే క్లేన్ ఒకటిసారి కళ్ళు తెరుస్తాడు. ఇక ఏముంది, దీంతోటే మన క్లేన్ ఒక బియాండర్ అవుతాడు. ఇప్పుడు తను సిఆర్ పాత్వే కి సంబంధించి సీక్వెన్స్ 9 లో ఉన్నాడు. సరే, ఇప్పుడు క్లేన్ కళ్ళు తెరిచి చూస్తే తన కళ్ళ ముంగటంతా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. దీనిపై తను అంటాడు, నువ్వు భయపడకు, ఇప్పటి నుంచి నువ్వు మనుషుల యొక్క ఆరాని చూడగలవు. ఇంకా నువ్వు వాళ్ళ ఆరాని చూసి వాళ్ళ హెల్త్ కండిషన్ ని కూడా చెప్పగలవు. ఇప్పుడు క్లేన్ కి తన చుట్టూ కొన్ని ఆత్మలు కనిపిస్తూ ఉంటే తన వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇదే మూమెంట్ లో క్లేన్ తల గట్టిగా నొస్తూ ఉంటుంది. దీనిపై తను చెప్తాడు, నువ్వు నీ పవర్స్ ని ఎక్కువగా వాడడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకా తను చెప్తాడు, లెనర్డ్ కూడా బియాండర్ అయినప్పుడు ఇలాగే చేశాడు. ఇంకా తను మెట్ల మించి కూడా కింద పడ్డాడు. ఇంకా నువ్వు నీ స్పిరిట్ విజన్ ని వాడాలనుకున్నప్పుడు నీ తల మీద డబల్ ట్యాప్ చేయి. అలా చేసినప్పుడు నీ పవర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇంకా నువ్వు నీ స్పిరిట్ విజన్ ని వాడుకోవద్దంటే నీ తల మీద మళ్ళీ డబల్ ట్యాప్ చేసుకో, మళ్ళీ నార్మల్ అవుతావు. ఇప్పుడు తను చెప్పినట్టే క్లేన్ తన తల మీద డబల్ ట్యాప్ అయితే చేసుకుంటాడు. దీనివల్ల తను మళ్ళీ నార్మల్ అవుతాడు. ఇప్పుడు తను అంటాడు, నువ్వు ఇది కాకుండా వేరే మ్యాజిక్స్ ని కూడా చేయగలవు. ఇంకా మిగతా వాటి గురించి నేను నీకు తర్వాత చెప్తా. సరే, ఇక ఇది అయిపోయిన తర్వాత క్లేన్ స్మిత్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు స్మిత్ చెప్తాడు, బియాండర్ ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఇక నువ్వు నైట్ అవుట్ అవ్వడానికి ముందు ఇక్కడ క్లర్క్ లాగా పనిచేయి. ఇంకా నీకు దీంట్లో ప్రతి వారం 3 pounds శాలరీ అయితే ఇస్తాం. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే స్మిత్ క్లేన్ కి తన శాలరీని అడ్వాన్స్ గానే అయితే ఇస్తాడు. ఇక దీన్ని చూడగానే క్లేన్ కి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు స్మిత్ తనకి తన ఫస్ట్ టాస్క్ అయితే ఇస్తాడు. ఇంకా అదేంటంటే క్లేన్ ఇప్పుడు తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని క్లూస్ అయితే తెలుసుకోవాలి, యాంటిగోనస్ ఫ్యామిలీ బుక్ కి సంబంధించి. ఇక దీని తర్వాత క్లేన్ ఇలాగే తిరుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి లెనర్డ్ అయితే వస్తాడు. ఇక దీని తర్వాత లెనర్డ్ క్లేన్ అయితే ఒక మిషన్ కి అయితే తీసుకెళ్తాడు. తను చెప్తాడు, ఒక పిల్లాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు నేను తన గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాను. దీనిపై క్లేన్ అంటాడు, మనం సూపర్ న్యాచురల్ పవర్స్ కి సంబంధించిన మిషన్స్ ని తీసుకుంటాం కదా. దీనిపై లెనర్డ్ అంటాడు, అది నిజమే, కానీ మేము అందరినీ నమ్మించడానికి బయటికి ఇలా సెక్యూరిటీ కంపెనీ అన్నట్టు నటిస్తాం. అయినా కానీ నువ్వేం టెన్షన్ పడకు, నీ సిఆర్ కి సంబంధించిన పవర్ ఇందులో బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు తిను క్లేన్ కి ఆ పిల్లాడికి సంబంధించిన బట్టలను అయితే ఇస్తాడు. ఇప్పుడు క్లేన్ ఆ బట్టల్ని తీసుకుని దాని మీద తన స్టిక్ ని అయితే పెడతాడు. అంటే ఇప్పుడు ఈ స్టిక్ ఎక్కడ పడితే ఆ పిల్లాడు అక్కడ ఉన్నట్టు అర్థం. సో ఇప్పుడు క్లేన్ తన మ్యాజిక్ ని యూజ్ చేసి అలాగే చేస్తాడు. ఆ స్టిక్ కూడా అటువైపు పడుతుంది. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ కిడ్నాపర్స్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్తారు. ఇక్కడ క్లేన్ కి తన పవర్స్ తోటి ఈజీగా తెలిసిపోతుంది ఆ కిడ్నాపర్స్ ఎక్కడ ఉన్నారో అనేది. ఇక ఇప్పుడు ఇదంతా విని లెనర్డ్ ఆ డోర్ ని విరక్కొట్టుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇక ఇది చూడగానే ఆ కిడ్నాపర్స్ వెంటనే లెనర్డ్ మీదకి తన గన్ తోటి అయితే షూట్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే లెనర్డ్ ఏమో ఆ అటాక్ ని ఈజీగా టార్చ్ చేస్తూ ఉంటాడు. ఇక దీని తర్వాత లెనర్డ్ డైరెక్ట్ గా వెళ్ళి ఆ గన్ అయితే విరక్కొడతాడు. ఇక వీళ్ళిద్దరిని ఇక్కడే కొట్టి కింద పడేస్తాడు. కానీ ఇప్పుడు చూస్తుండగానే వాళ్ళకి మళ్ళీ ఏమో అవుతుంది. వాళ్ళు మళ్ళీ లేసి లెనర్డ్ ని కొడుతూ ఉంటారు. ఇప్పుడు లెనర్డ్ క్లీన్ తోటి అంటాడు, నువ్వు ఆ పిల్లాన్ని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు మనం చూస్తుండగానే వీళ్ళిద్దరు మర్జ్ అయ్యి ఒక పెద్ద మాన్స్టర్ లాగానైతే మారిపోతారు. ఇప్పుడు ఈ మాన్స్టర్ లెనర్డ్ మీదకి అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ లెనర్డ్ ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి ఆ మాన్స్టర్ వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ చూస్తుండగానే ఎందుకు ఆ మాన్స్టర్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా ఇలా చేసింది ఎవరో కాదు, లెనర్డ్. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది లెనర్డ్ సీక్వెన్స్ 8 కి సంబంధించిన బియాండర్. ఇంకా తన దగ్గర మిడ్ నైట్ పోయెట్ కి సంబంధించిన పవర్స్ అయితే ఉంటాయి. అంటే తిను స్టోరీస్ చెప్తూ ఎవరైనా పాడుకోబెట్టగలడు. ఇక ఇదే మూమెంట్ లో క్లేన్ కి గుర్తుకొస్తుంది, ఇంతకు ముందు ఒరిజినల్ క్లేన్ కూడా ఇదే ఇంట్లోకి వచ్చాడని. సరే, దీని తర్వాత ఆ పిల్లని అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైతే ఇచ్చేస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న కిడ్నాపర్స్ మాస్టర్స్ లాగా ఎందుకు మారారంటే వీళ్ళు పోషన్ తాగారు కాబట్టి. అంటే ఏది పడితే ఆ పోషన్ తాగి బియాండర్ అవుతామంటే అవ్వలేరు ఎవరు. సరే, ఇప్పుడు లెనర్డ్ అంటాడు, నాకు నీతోటి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇది విని క్లేన్ అయితే కంచి వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత లెనర్డ్ ఇక్కడ ఒంటరిగా తనలోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. తను అంటాడు, నీకు ఎలా అనిపించింది? దీనిపై తను చెప్తాడు, నాకైతే అంత స్పెషల్ గా అనిపించలేదు. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది లెనర్డ్ తన షాడో తోటి మాట్లాడుతున్నాడని. ఇక ఇంకోవైపు మనం క్లేన్ ని చూస్తాం. తను అంటూ ఉంటాడు, మెరీసా గనక నాకు జాబ్ వచ్చిందన్న సంగతి తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది. ఇక ఇప్పుడు క్లేన్ తన ఇంటికి వెళ్లే బదులు అదే కిడ్నాపర్స్ ఉండే ప్లేస్ కి అయితే వెళ్తాడు. ఇంకా ఆ ఇంట్లో తనకి మళ్ళీ అదే డైరీ దొరుకుతుంది. దాంట్లో రాసుంటుంది, అందరూ చనిపోతారు, ఇంకా నేను కూడా చనిపోతాను. ఇంకా డెస్క్ మీద ఫూల్ కి సంబంధించిన కార్డ్ కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చూస్తుండగానే క్లేన్ తన కల్లో నుంచి అయితే బయటకు వస్తాడు. ఇక ఇప్పుడు తనకు తెలుస్తుంది కిడ్నాపర్స్ ఉన్న ఇంట్లో యాంటిగోనస్ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని. ఇక దీని తర్వాత క్లేన్ తనకు వచ్చిన డబ్బులతోటి ఒక పెద్ద ఇల్లు అయితే కొంటాడు. ఇక ఇక్కడికి వాళ్ళ అన్న కూడా వస్తాడు. వాళ్ళ తమ్ముడు ఇలా చేయడం చూసి తనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఈ పంచి వీళ్ళు ముగ్గురు ఇక్కడే ఉండబోతున్నారు. ఇక దీని తర్వాత వాళ్ళన్న క్లేన్ కోసం ఒక సూట్ ని కూడా తీసుకొస్తాడు. అంటే ఇప్పటి నుంచి క్లేన్ ఇదేసుకునే తన జాబ్ కి వెళ్ళాలి. ఇక ఇప్పుడు వాళ్ళన్న తన తల మీద అయితే చేయి పెడతాడు. ఇది చూడగానే తనకి వాళ్ళ పేరెంట్స్ అయితే గుర్తుకొస్తారు. ఇక దీని తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి కొత్తిల్లు గురించి సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ రేపే కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొన్న కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.